ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. చాలా తక్కువ ఆయిల్తోనే చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా చేసుకుని ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలి ఈ రోజైతే మీ అందరికీ చూపించబోతున్నాను. మీరందరూ కూడా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 kg ఫిష్ ముక్కలను అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్నవి 1/2 kg అనమాట. నిమ్మకాయ ఉప్పుతో నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని పసుపు రాసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా కోసం అయితే మనమైతే సిద్ధం చేసుకుందాము. ముందుగా గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుందండి. సో నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అన్నీ వేసుకొని తర్వాత ఇందులోనే ఒక అరచెక్క నిమ్మకాయని కూడా పిండుకుని వేసుకోండి. తర్వాత ఈ మసాలాలన్నీ కూడా మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలన్నమాట. మనకి జారుగా రావాలి, మరీ ఎక్కువ కాదనమాట. సరిపడగా వచ్చే విధంగా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ మసాలాలన్నీ కూడా. మరీ గట్టిగా ఉండకూడదండి కన్సిస్టెన్సీ అనేది, ముక్కలకి పట్టాలి కదా. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే మరీ జారుగా అయిపోతుంది, అప్పుడు ముక్కలకి పట్టు ఉండదండి, జారిపోతూ ఉంటుంది. సో అందుకే సరిపడిగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుందండి. కొంచెం వాటర్ పోసుకోండి. ఇలా అయితే రావాలి మనకి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా కలుపుకుంటే మనకి మసాలా అనేది సరిపోతుంది అనమాట. తర్వాత పసుపు రాసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలకైతే ఈ మసాలాని పట్టించుకోవాలండి. ముక్కలకి బాగా పట్టే విధంగా అద్దుకోవాలన్నమాట. మనం అంతా ఈ ఫిష్ ఫ్రై చేసే విధానం అయితే ఈ మసాలాలోనే ఉంటుందండి. ఈ మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్సే మనకి ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ రావడానికి కారణం అనమాట. ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలాను పట్టించేసుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కల్ని మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం పట్టించిన మసాలాలన్నీ కూడా ఈ ఫిష్ ముక్కలకి బాగా పడతాయండి. ఎంత ఎక్కువసేపు మనం మ్యారినేట్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత ఒక కళాయి పెట్టుకుని స్టవ్ మీద అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఫిష్ ఫ్రైకి చాలామంది ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేస్తూ ఉంటారు, ఆయిల్ పీల్చేసుకుంటాయండి. నేను చెప్పిన ఈ విధంగా ట్రై చేస్తే ఆయిల్ పీల్చుకోకుండా చాలా తక్కువ ఆయిల్తోనే మనకి ఈ ఫిష్ ఫ్రై అనేది అయిపోతుంది అనమాట. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను తీసుకుని పాన్లో అయితే వేసుకోండి. కొంచెం మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్న కళాయిని తీసుకోండి, అంటే కొంచెం స్పేస్ ఎక్కువగా ఉన్నది. మరి చిన్న చిన్న మూకుల్లో వేస్తే ఎక్కువ ముక్కలు పట్టవండి. ఈ విధంగా తీసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, మనకి త్వరగా కూడా ఫ్రై అనేది అయిపోతుంది అనమాట. కొంచెం అడుగు మందంగా ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట. మనం తీసుకునే పాన్ అనేది కొంచెం మందంగా ఉండాలి. ఈ విధంగా అన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత టర్న్ ఆన్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే
లోపల ఉడకకుండా ఫ్రై అయిపోతాయండి. సో అందుకే మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఒక 10 మినిట్స్ ఫ్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో తక్కువ నూనెతో చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ అనేది. మీరందరూ కూడా ట్రై చేస్తే ఈ రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. టర్న్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా టర్న్ చేసుకోవాలండి, లేకపోతే ఇరిగిపోతాయి అన్నమాట. నెక్స్ట్ అటు సైడ్ కూడా మళ్ళీ మనం రోస్ట్ చేసుకోవాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. స్లోగా ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలాంటి సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. మీ మిడిల్ క్లాస్ మౌని అండి. మీ అందరి సపోర్టు నాకు కావాలి. ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.